మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. బ్రేకింగ్ న్యూస్. లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ధర్మేంద్ర. శ్మశాన వాటికలో తక్కువ మందితో అంత్యక్రియలు చేయబోతున్నట్టుగా సమాచారం వస్తోంది. ధర్మేంద్ర నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భారతీయ సినిమా రంగానికి అపారమైనటువంటి సేవలు అందించిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్నటువంటి పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. 89 ఏళ్ల ధర్మేంద్ర కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. గతంలోనే ఒకసారి ముంబైలోని క్యాండీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యం మీద రకరకాల వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ధర్మేంద్ర వెంటిలేటర్పై ఉన్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు రావడం, ఒక సందర్భంలో ఆయన ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస విడిచినట్లుగా కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఆయన తుది శ్వాస విడిచారు, చనిపోయారని కూడా ఒక 10 రోజుల క్రితం వార్త వచ్చింది. కానీ కుటుంబ సభ్యులు వెంటనే ఖండించారు. ధర్మేంద్ర కోలుకుంటున్నారు, ఇలాంటి వార్తలు ఎవరు కూడా నమ్మొద్దు, ఇలాంటి వార్తల్ని ఆ కుటుంబం తోసిపుచ్చింది. 10 రోజుల క్రితం ఇదే విధంగా వార్త ఇచ్చినప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు ఒక క్లారిటీ ఇచ్చారు. అన్ని అధికారిక మీడియా కూడా సమాచారం ఇచ్చారు. ధర్మేంద్ర ఆసుపత్రిలో ఉన్న మాట వాస్తవమే, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు, ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందని కూడా గతంలో చెప్పారు. ఆయన డిశ్చార్జ్ అయ్యారు కూడా. ఆ తర్వాత మళ్ళీ ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు రియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం ఆసుపత్రిలో క్షీణించడం వల్ల, ఆయన ఆర్గన్స్ ఏవి కూడా చికిత్సకు సహకరించకపోవడం వల్ల ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. పవన్ హ్యాన్స్ శ్మశాన వాటికలో ధర్మేంద్ర అంత్యక్రియలను చాలా తక్కువ మందితో నిర్వహిస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. ఫిల్మ్ఫేర్ తన ఎక్స్ అకౌంట్లో కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ధర్మేంద్ర నివాసం వద్ద పోలీసులు భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ధర్మేంద్ర నివాసం దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మరణ వార్త తెలుసుకున్నటువంటి బాలీవుడ్ స్టార్స్, హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు, ఇతర ఆర్టిస్టులు, వారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇటు సినిమా వాళ్లే కాదు, సినిమాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వ్యాపారాలకు అతీతంగా, ఎందుకంటే 89 సంవత్సరాల ధర్మేంద్ర ఎన్నో గొప్ప పాత్రల్లో హీరోగా, ఆర్టిస్ట్గా చాలా గొప్ప పాత్రల్లో ఆయన పోషించారు. ఆయన నటించాడంటే ఆ పాత్రకే వన్నెతిచ్చే ఒక లెజెండరీ యాక్టర్ అనమాట. సో అటు షోలో నుంచి మొదలుకొని ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనకు ఎన్నో గొప్ప అవార్డులు కూడా ఆయన వెతుక్కుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ధర్మేంద్రతో పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆయన శిష్యులు కావచ్చు, ఇప్పుడు నూతనంగా యంగ్ హీరోస్ కావచ్చు, అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఆయన ఎన్నోసార్లు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వారితో తమకున్నటువంటి అనుబంధాన్ని తలుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి పయనమవుతున్నారు. విజువల్స్లో మీరు చూడొచ్చు. మొత్తం అక్కడ ఇంటి దగ్గర పరిసరాలు మీరు చూస్తుంటే, ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సినిమా ఇండస్ట్రీ, మరోవైపు పొలిటికల్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ధర్మేంద్రను చూడటం కోసం వస్తూ ఉన్నారు. ధర్మేంద్ర భౌతిక కాయాన్ని చివరిసారి చూడటం కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ప్రభుత్వం కూడా అక్కడ పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఫ్యాన్స్ వేలాదిగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత అక్కడ చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది అవసరం కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బలగాలను కూడా మోహరించిన పరిస్థితుంది. పవన్ హ్యాన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మీరు స్క్రీన్ మీద ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు.